హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మనం యూట్యూబ్లో చేయకూడని మిస్టేక్స్ ఈ విషయం మీద మనం ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. మనం యూట్యూబ్లో కొన్ని మిస్టేక్స్ ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాం. దానివల్ల వీడియోస్ ఎక్కువ ముందుకి వెళ్ళకపోవడం, రీచ్ రాకపోవడం, లేదా వ్యూస్ కానీ దానివల్ల కాపీరైట్ క్లెయిమ్ కానీ అట్లా పట్టడం అనేది ఉంటుంది మనకి వీడియోస్ వల్ల. సో అట్లా వీడియోస్కి అట్లా చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఎట్లా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి వ్యూస్ బాగా వస్తాయి అనే దాని గురించి నేనైతే మీకు ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే నా యూట్యూబ్ ఛానల్లో చాలా మిస్టేక్ చేశాను ఫ్రెండ్స్. అట్లా మిస్టేక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఎక్కువ రీచ్ అనేది అసలు పోవట్లేదు. షార్ట్లు అయితే బాగానే వెళ్తున్నాయి, కానీ లాంగ్ వీడియోస్ మాత్రం ఎక్కువ రీచ్ అనేది రావట్లేదు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన 3 మంత్స్ 4 మంత్స్ వరకు పెట్టాను వీడియోస్, బాగానే పెట్టాను. తెలియకుండానే స్టార్ట్ చేశాను వేరే వాళ్ళని చూసి. కానీ వీడియోస్ అయితే మంచిగా అప్లోడ్ చేశాను. రోజుకొచ్చి 4, 3, 5 వీడియోస్ అప్లోడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేనైతే లాంగ్ పెట్టాను, షార్ట్లు పెట్టాను. ఏయో ఆటోమేటిక్గా అప్పుడు షార్ట్స్ మా పిల్లలు అవే పెట్టాను. ఎక్కువ నాకు అంత నాలెడ్జ్ లేదు దాని గురించి. అందుకని నేను ఏం పెట్టాలో అర్థం కాక మా పిల్లలు ఆడుకునేవి, పక్కన పిల్లలు ఆడుకునేవి, ఏమన్నా పక్కన వాళ్ళు ముగ్గులు వేస్తుంటే అట్లా తీసి పెట్టేదాన్ని. కానీ బెటర్, కొంచెం బాగా వచ్చాయి, వ్యూస్ అయితే బాగానే వచ్చాయి. సరే వస్తున్నాయి కదా అని ఈలోపు మేము ఇంకా ఇంటికి వెళ్ళాం. మేము ఉండేది వేరే చోట, మా ఓన్ హౌస్కి అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఈ వీడియోస్ పెట్టడం మానేసాను నేను. ఎన్ని నెలలు పెట్టలేదంటే దాదాపు 5 మంత్స్ 6 మంత్స్ వరకు నేను వీడియోస్ పెట్టలేదు. అసలు పెట్టకుండా ఆపేసా. రోజుకొచ్చి ఒక్క వీడియో కాదు, వీక్కి వచ్చి ఒక్క వీడియో కూడా పెట్టకుండా ఆఫ్ చేసేసాను నేను. అట్లా ఆపేసేసరికి నా వచ్చిన వాచ్ అవర్స్, వచ్చిన వ్యూస్ మొత్తం తగ్గిపోయాయి. ఆ వీడియోస్కి వచ్చినవి మొత్తం తగ్గిపోయాయి. మళ్ళీ తర్వాత మా ఫ్రెండు యూట్యూబ్ ఛానళ్ళు, ఆ అమ్మాయితో పాటు నేను క్రియేట్ చేశాను, వీడియోస్ పెట్టాను. ఆ అమ్మాయి కంటిన్యూగా పెట్టింది వీడియోస్, నేనేమో మధ్యలో ఆఫ్ చేసేసాను. ఆ అమ్మాయికి ఇప్పటికి 1.5 ఉంది, 5K ఉంది సబ్స్క్రైబర్స్. వ్యూస్ కూడా 4 లక్షలు అట్లా వచ్చినాయి. నాకైతే వీడియోస్ ఆఫ్ చేసేసరికి వచ్చిన వ్యూస్ పోయినాయి, వాచ్ అవర్స్ తగ్గిపోయాయి. అరే నేను ఏదో మిస్టేక్ చేశాను యూట్యూబ్లో, నేను కూడా రోజు వీడియోస్ పెట్టుకున్నా బాగుండు, మంచిగా వచ్చేవి, నాకు కూడా సబ్స్క్రైబర్లు పెరిగేవాళ్ళు, వచ్చే వీడియోస్ బాగా పోస్ట్ చేశాను. కానీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కానీ అవి పోవట్లేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో 4 మంత్స్ బ్యాక్ పెట్టాను, మళ్ళీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే 10, 5, 20 అంతకుమించి ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదు. షార్ట్లకి అట్లానే ఉంది, లాంగ్ వీడియోస్కి అలానే ఉంది. నేను చేసిన మిస్టేక్ ఏందా అని నేను కూడా ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ కొన్ని చూస్తూ ఉంటాం కదా, మనం కూడా యూట్యూబ్ తెలుసుకోవాలంటే యూట్యూబ్లో చూసి తెలుసుకుంటే అట్లా చేయకూడదు. కొన్ని నెలలు పెట్టి ఆఫ్ చేస్తే యూట్యూబ్ వాడు మీ ఛానల్ రికమెండేషన్ చేయడు పీపుల్కి అని కొన్ని వీడియోస్లో నేను కూడా తెలుసుకున్నాను. అప్పుడు మళ్ళీ వీడియోస్ ఇంకా వీక్కే కాదు, రోజు అప్లోడ్ చేస్తూనే ఉన్నా వీడియోస్. నేను షార్ట్లు అయితే రోజు 3, 2 అట్లా అప్లోడ్ చేశాను. వీడియో అయితే 1 or 2 అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఏదో మ్యాక్సిమం షార్ట్స్కి అయితే బాగానే వచ్చినాయి వ్యూస్. ఈ వీడియోకి అయితే మాత్రం ఒక 5, 20, 30 అట్లా వచ్చినాయి. సరే ఏం కాలే, 30 అయినా వస్తున్నాయి కదా, నిదానంగా వీడియోస్ పోతూ ఉంటేలే, అట్లా వీడియోస్ పెట్టకుండా ఉంటే అసలు ఛానలే రన్ అవ్వట్లేదు అని వీడియోస్ పెడతా ఉన్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటప్పుడు వీడియోస్ అనేవి డైలీగా పెట్టాలి. నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేస్తే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ వాడు వేరే వాళ్ళకి రికమెండేషన్ చెయ్యడు మనం పెట్టిన వీడియోస్. కాబట్టి మనం వీడియోస్ డైలీ పెట్టాలి. ఏ కంటెంట్ అయినా కానీ, కంటెంట్ అంటే నచ్చాలి, ఆడియన్స్కి బాగా నచ్చాలి, నచ్చితే వ్యూస్ బాగా వస్తాయి. అందుకని
కంటెంట్ మంచిగా ఉండి మన వాయిస్ ఓవర్ ఇచ్చి మనం కనుక వీడియోస్ మంచిగా పోస్ట్ చేస్తున్నామంటే ఇవాళ కాదు రేపు కాదు సరే ఇవాళ పెట్టింది ఒక తక్కువ వచ్చినాయి, రేపు పెట్టినవి తక్కువ వచ్చినాయి, తర్వాత రోజు పెట్టినవి ఇంకా ఎక్కువ వస్తాయి వ్యూస్, అట్లా వస్తాయి. కాబట్టి దయచేసి ఎవరు వీడియోస్ పెట్టకుండా మాత్రం ఉండొద్దు. యూట్యూబ్ ఉన్నవాళ్ళు, కొత్తగా ఈ యూట్యూబ్ క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి మిస్టేక్స్ మాత్రం అసలు ఎవరు చేయొద్దు. చేయకుండా వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తూ ఉండండి. మంచి కంటెంట్ ఎన్నుకోండి, మంచి కంటెంట్ ఆలోచించుకొని వ్యూస్ బాగా వచ్చాయి, షార్ట్స్ అయినా వీడియోస్కైనా వ్యూస్ బాగా వచ్చాయి, మనకి వాచ్ అవర్స్ కావాలి కాబట్టి షార్ట్లకేమో సబ్స్క్రైబర్లు పెరుగుతారు, వీడియోస్కి అయితేనేమో వ్యూస్ వాచ్ అవర్స్ రెండు యాడ్ అవుతాయి. కాబట్టి మనకి రెండు ఇంపార్టెంటే. నేను చెప్పదలుచుకుంది అయితే ఒకటే, నేను చేసిన మిస్టేక్ మాత్రం ఎవరూ చెయ్యొద్దు ఫ్రెండ్స్. వీడియోస్ రోజు రన్ చేయండి, రోజు పెట్టండి. నేను ఇప్పుడు మళ్ళీ ఒక 2 months బ్యాక్ రన్ చేసిన నా యూట్యూబ్ ఛానల్ ఇప్పటికి 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. కాబట్టి నేను ఇప్పుడు తెలుసుకున్నాను అది. ఎందుకంటే అంతకుముందు ఏముందిలే యూట్యూబ్ అంటే చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదులే, ఉంటే ఉంది లేకపోతే లేదు అని పట్టించుకోలేదు నేను కూడా. కానీ యూట్యూబ్లో కొంతమందిని చూసి వాళ్ళ వీడియోస్ చూస్తుంటే వాళ్ళు నా ఛానల్ మోనిటైజేషన్ అయింది, 1 monthకి అయింది, 2 monthsకి అయిందని చెప్తుంటే నబ్బా నేను కూడా ఛానల్ రన్ చేసుకున్నా బాగుండేది అనిపించింది. అందుకని మళ్ళీ 2 months బ్యాక్ నేను ఛానల్ రన్ చేస్తే ఈ 2 months లోపే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అందుకని ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది అయితే ఒకటే, వీడియోస్ అయితే డైలీ పెట్టండి, మిస్టేక్స్ అయితే ఎవరు చేయొద్దు. అప్లోడ్ చేసే విధానం కూడా తెలుసుకోండి, 2-3 వీడియోస్లో చూసి తెలుసుకొని ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి, మన వీడియోస్ ఇతరులకి బాగా షేర్ అవ్వాలి అంటే వ్యూస్ బాగా రావాలి అంటే మనం ఎట్లా అయితే వీడియోస్ పెట్టాలి, దానికి